ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ ఉద్యమానికి పురుడు పోసి దాన్ని ఇంతింతాయి ఒట్టుడింతాయి అన్నట్టుగా అంటే దేశవ్యాప్తంగా దాన్ని వ్యాపించినటువంటి గొప్ప నేత బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆయన ఏమంటుండో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఏమంటుండో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న, చెప్పండి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. నల్లగొండ, వరంగల్, తర్వాత ఖమ్మం పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి మొత్తం కూడా ప్రచారం నడుస్తుంది. మొత్తం ఓరాహోరీగా నడుస్తుంది కథ అంతా. అయితే కేటీఆర్ మొత్తం ఆగమాగమై తిరుగుతున్నాడు. పరిస్థితి మీరు ఎవరికి మద్దతు ఇస్తున్నారు? మేము అవుట్ రైట్గా నేనే కాదు, బీసీ సంఘాలు, బీసీ ప్రజలు, యువకులు, నిరుద్యోగులు మొత్తం యావత్ తెలంగాణ జాతి మన తీన్మార్ మళ్ళా నిలబడ్డాడు. మొదటి నుంచి మన ప్రజల పక్షాన ప్రభుత్వాల గజగజలాడించినటువంటి మునగాడు. ఆయనకు మద్దతు ఇచ్చి గెలిపించుకున్నట్టయితే మనకు ఉద్యోగాలు వస్తాయి, మన సమస్యలు తీరుతాయి. ఈ దొంగల రాజ్యం లోపల వీళ్ళందరూ అక్రమాలు చేస్తుంటే వాళ్ళన్నింటినీ అరికడతాడు. కౌన్సిల్లో, అసెంబ్లీ కౌన్సిల్ లోపల నిలదీస్తాడు అందరినీ అని రాష్ట్ర ప్రజలందరూ. అంతేకాదు, ఎవరికి ఆపద వచ్చినా పోలీసులను, మంత్రులను, అధికారులను నిలదీస్తాడు. ఆయన పేరు చెప్తేనే గడగడలాడి ఇచ్చి పెడతారు. చాలామంది ఉన్న పిల్లలు నాతో ఫోన్లో మాట్లాడారు ఖమ్మంలో. అన్న తీర్మానం వల్ల నాకు నువ్వు ప్రకటన చేయన్నా అన్నాడు. అంటే చేస్తుందని మళ్ళీ ఇప్పటికే నేను ఫోన్లో అందరికీ అట్లా కాదన్న, తీర్మానం మళ్ళీ నిలబడ్డాడంటే ఇక్కడ ప్రజలకు ధైర్యం. ఆయన పేరు చెప్తే గడగడలాడతారు అందరూ. ఓ పోలీసులు పట్టకపోతే ఆయన పేరు చెప్తే వదిలిపెడతారు. రెండోది, ఆయన భూములు లాక్కున్న వాళ్ళకు, అన్యాయం జరిగిన వాళ్ళకు ఆయన గొంతై ప్రజల పక్షాన నిలబడి పోరాడిందని చెప్పి అన్నాడు. విశేషం ఏమిటిదంటే మల్లాన్నకి ఎంత మద్దతు ఉందంటే, నేను నిన్ననే మల్లాన్నకు మద్దతుగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలనుకున్నాను. ఓకే, పెట్టలేదు. చాలా మీటింగ్లు ఉండి మా ఇంట్లో మా బిడ్డ, మా భార్య కూడా పొద్దున్న నుంచి లేచిన నుంచి మల్లాన్న పక్షాన నువ్వు మద్దతు ప్రకటించని చెప్పి అంటున్నాడు. అంటే ఇంట్లోండి ఆడపిల్లలు కూడా ఆయనతోటి ఎంత ప్రేరణ పొందిర్రు, ఎంత స్ఫూర్తి పొందిర్రు. వాళ్ళందరూ ఆయనకు మద్దతు ఇవ్వమని మా మీద ఒత్తిడి తీస్తున్నారంటే నేను ఆయనకు అఖండమైన మెజార్టీ ఉంది. ప్రజల పక్షాన, ప్రజల లోపల మద్దతు విపరీతంగా ఉంది. ఇంట్లో ఆడపిల్లలు కూడా అంటున్నారంటే నేను ఆశ్చర్యపోయినా. అంత ప్రజల అభిమానం జరగనటువంటి మల్లాన్నను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ప్రతిపక్షాలు, రాజకీయ నాయకులు రాజకీయ కోణంలో ఆలోచిస్తారు. ఓ గొప్ప నాయకుడిని తట్టుకోలేక ఆయన రోడ్డు మీద ఉండే ఓ విలేకరి ఉండే ప్రభుత్వాలను గడగడలాడిస్తాడు. రేపు కౌన్సిల్కి వస్తే ప్రభుత్వాలను అన్నింటిని నిలదీస్తాడు. ఉద్యోగాలు ఇవ్వాలని నిలదీస్తాడు, ప్రజలకు జరిగే అన్యాయాల మీద నిలదీస్తాడు, రైతుల పక్షాన నిలదీస్తాడు. దమ్మున్న నాయకుడు. ఇక కౌన్సిల్కి వస్తే ప్రభుత్వాలన్నీ గజగజలాడతాయి. అందుకే అసలు నాయకుడికి మీద నాయకులకి తప్ప ప్రజలకు లేదు ఆయన మీద. నాయకులు ఎవరిద్దరికి కుంభకోణాలు పడ్డ నాయకులకు, రాష్ట్రాలను చూసినటువంటి నాయకులకు ఆయన మీద కడపమంట. కానీ ప్రజలకు ఆయన దేవుని లేక చూస్తారు ప్రజలందరూ. ఆయన అంత గొప్ప నాయకుడు ఆయన. కేటీఆర్ అంటున్నాడు, అంటే ఏమంటుండంటే బిట్స్ కిరాణీలో చదువుకున్న ఆయన కావన్నా లేకపోతే బఠానీలు అమ్ముకున్న ఆయన కావన్నా అంటుండు. అంటే అసలు యాక్చువల్గా తీన్మార్ మళ్ళీ ఎక్కడెక్కడ చదువుకుంటే అక్కడ ఏది కాకతీయ యూనివర్సిటీలో ఆయన ఏది ఫిజికల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిండు. ఆ తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఎంసీజే చేసిండు, అంటే ఇక్కడ మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ జర్నలిజం చేసిండు. తర్వాత జేఎన్టీ నుంచి అదేది ఎంబీఏ చేసిండు. అంటే ఈ 3 యూనివర్సిటీలు ఆయనకు బఠానీలు అమ్ముకుంటున్న లెక్క కనిపిస్తున్నాడు. ఏమంటారు మీరేమంటారు? చాలా టూ మచ్ అది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే మొత్తం బీసీ సమాజాన్ని అవమానపరిచినట్టుగా భావిస్తున్నాం. బీసీలు అంటే బఠానీలు అమ్ముకుంటారా? వీళ్ళు భూ కబ్జాదారులా? వీళ్ళు రాష్ట్రాన్ని దోచుకుంటారా లక్షల కోట్లు? తమాషాగా ఉందా? అన్నీ కక్కిస్తాం, కొన్ని రోజులు ఆగుండి మీరు. తీన్మార్ మల్లన్న ప్రజలను చైతన్యం చేసాడు, ప్రజల లోపల ఉద్యమ స్ఫూర్తి కలిగించాడు. అవినీతి రాజకీయ నాయకులకు సింహస్వప్నమైండు. వాళ్ళ దేశ కుంభకోణాలను బయట పెట్టాడు. అవి భరించలేక తీన్మార్ మల్లన్న రియలైజ్ కాకుండా, గుణపాఠం నేర్చుకోకుండా ఇంకా ఇట్లా ఎత్తి చూపుతారా? ఏదన్నా ఉంటే ఎదుర్కోవాలి. ఆయన చేసిన ఆరోపణలకు నిజాయితీ నిరూపించుకోవాలి. అట్లా కాకుండా ఆయన మీద ఈ విధంగా అబండాలు వేయడం, బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడము. ఏదో మాదే, మీరు ఎంత ఉన్నారు ఈ గవర్నమెంట్లో, మీ జనాభా ఎంత? 60% లేదు, 56% ప్రజలను అవమానం చేస్తావా? బఠానీలు అమ్మేటోళ్ళ బీసీలు? ఇది పద్ధతి కాదు, మార్చుకోవాలి.
బఠానీలు అమ్మేటోళ్ళే రేపు చూపెడతాను నీ సంగతి. ఇది మార్చుకోవాలి. బీసీలు అందరూ ఈ ఈ కేటీఆర్ ఇచ్చినటువంటి స్లోగన్కు రాష్ట్రంలో ఉన్న బీసీలు అందరూ మండిపడుతున్నారు. ఏమన్నా నీవు ఖండిస్తలేవు బీసీలను బఠానీలు అన్నాడు కేటీఆర్ అని అంటే ఖండిస్తా సమయం రాని అని చెప్పిన. వాళ్ళకు అయిపోయింది రాజ్యం, వాళ్ళ పోతలేదు, వాళ్ళ రాజ్యం కూడా క్లోజ్ అయ్యింది. ఇక అట్లే సమాధానం చేయాలి వాళ్ళకి సమాధానము నోరు వారేసుకుని కాదు. ఒకవేళ మరి నిజంగా తీర్మానం మల్లన్న ఇప్పుడు ఏంది అంటే భారతదేశ చరిత్రలో ఎవరు ఏని విధంగా తనకున్న ఆస్తులను తన పేరు మీద ఉన్న, తన భార్య పేరు మీద ఉన్న, పిల్లల పేరు మీద ఉన్న ఆస్తులు ఏవైతే ఉంటాయో 1,50,00,000 రూపాయలకు సంబంధించిన ఆస్తులని ప్రభుత్వానికి సిఎస్ పేరుతోటి బాండ్ పేపర్ రాసి ఇచ్చేసిండు. ఆల్రెడీ రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు నేను చేస్తానన్నాడు, చేసిచ్చిండు. ఆ దమ్ము కేటీఆర్కి ఉందంటారా? ఆ దమ్ము ఉంటుంది. వాళ్ళకు లక్షల కోట్ల ఆస్తి ఉంది. వాళ్ళు కూడా ఆదర్శం తీసుకోవాలి. తీర్మార్ మల్లన్న తక్కువ ఆస్తి ఉంటే ఆ ఆస్తినే మొత్తం ప్రజలకు ప్రభుత్వానికి రాసిచ్చు. మరి వీళ్ళు రాజకీయ నాయకులు 100 తరాలు 10 తరాలు కాదు 100 తరాలు తింటే కూడా జరిగిన ఆస్తి ఉంది. మరి వాళ్ళు కూడా రాసిస్తే ఇంకా ఆదర్శంగా ఉంటుంది. అంతే. అంటే ఇప్పుడు ఏమంటారు అంటే ఆయన ఇప్పుడు కేటీఆర్ వచ్చి చెప్తున్నాడు 46 జీవోని రద్దు చేయాలి అట్లా అని చెప్తున్నాడు. ఆ జీవోని తీసుకొచ్చినప్పుడు వాళ్ళే ఎవరు కేటీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే తీసుకొచ్చింది. చాలా పోరాటాలు చేసారు పాపం ఆ అభ్యర్థులు. చేస్తే కనీసం దాని గురించి పట్టించుకోలేదు. దాన్ని అంటే మనం ఎట్లా చూడవచ్చు అంటే ఇప్పుడు ఎలక్షన్ రాగానే ఒక రకంగా మాట్లాడు, అప్పుడు ఎన్నికల ముందు ఒక రకంగా మాట్లాడడానికి ఎట్లా చూడవచ్చు? కావలసి అదంతా వీళ్ళకి ప్రజలు సమాజం గురించి పట్టింపు లేదు. ఎట్లా గెలవాలనే దానికి అన్ని విలువలు తుంగల దొక్కి మానవ విలువలు లేవు, సమాజ విలువలు లేవు, నైతిక విలువలు లేకుండా అన్ని పక్కకి పెట్టి ఎట్లా గెలవాలని ప్రజలందరూ ఇప్పటికీ అందరికి గుణపాఠం ఎవరిని ఏడ కూర్చోబెట్టాలని అట్లా కూర్చోబెట్టారు. ఇక అందరు రాజ్యాలు పోయినాయి, వచ్చేది బీసీల రాజ్యమే. వీళ్ళు దొరల రాజ్యాలు దోపిడీ రాజ్యాలు అన్నీ పోయినాయి. ఇంకా నేర్చుకోవాలి, రియలైజ్ కావాలి. మీ రాజ్యాలు క్లోజ్ అయినాయి, ఇంకా ప్రజలు చేసిండ్రు, ఇంకా చేస్తారు. ఇక వచ్చేది బీసీల రాజ్యం. బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, తర్వాత బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి నిలబడ్డారు. ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి తీర్మార్ మల్లన్న ఉన్నారు. తీర్మార్ మల్లన్న ప్రజా యుద్ధ నౌక. ఓకే, ఆయన పార్టీతో పాటు ఆయనను ప్రజలను యుద్ధ నౌకగా గుర్తిస్తారు. పార్టీలకు అతీతంగా ఈరోజు ఎన్ని బీసీ సంఘాలు వచ్చినాయి, 20 సంఘాలు. ఓకే, అందరు పార్టీలకు అన్ని పార్టీలు ఉన్నారు. మీరు జాతీయ అధ్యక్షులుగా ఉన్నా. పార్టీలకు అతీతంగా తీర్మార్ మల్లన్న దమ్మున్నోడు, గుండె ధైర్యం ఉన్నోడు, రేపు ప్రజల పచ్చాన పోరాడేటోడు. కాబట్టి ఆయన గెలిస్తే నిరుద్యోగుల పచ్చాన పోరాడతాడు, ఉద్యోగుల పచ్చాన పోరాడతాడు, అందరి పచ్చాన పోరాడి వారికి న్యాయం చేస్తాడు. రెండవది అమాయకులకు, అజ్ఞానులకు, పేదల గొంతుకై నిలుస్తాడు, వాళ్ళకి అండగా నిలుస్తాడు. ప్రజలు, ప్రభుత్వాలు, నాయకులు పట్టించుకున్నటువంటి సమస్యలను అన్నీ తానే నిలబడి అనేక మందికి రక్షణ కల్పించాడు. అటువంటి నాయకుడిని ఇంకా ఎదిగి చట్టసభలకు పంపిస్తే మరింత మనకు ఉపయోగపడతాడు. ప్రజలు భావిస్తున్నారు. రోజు ఫోన్ చేస్తున్నారు ప్రజలందరూ. ఏమన్నా గొప్ప నాయకుడు, ఉద్యమకారుడు మల్లన్నకు నువ్వు సపోర్ట్గా స్టేట్మెంట్ ఇవ్వమని రోజు 100 ఫోన్లు వస్తున్నాయి నాకు. అంత మద్దతు ఉంది ఆయనకు. ఆయన భారీ మెజార్టీతో గెలుస్తారు. చెప్తే కదా ఇంతకుముందు ఇంట్లో ఆడపిల్లలు పైసలు ఇస్తున్నారట వాళ్ళు. అంటే ఇప్పుడు కేటీఆర్ పైసలు వస్తారట, ఎవరిచ్చినా తీసుకోండి ఓటుకు, కానీ వేయకండి. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, పైసలు ఉన్న వాళ్ళు అక్రమంగా సంపాదించిన వాళ్ళు ఇస్తారు, కానీ ఓట్లు వేయొద్దని మాత్రం నేను విజ్ఞప్తి చేస్తున్నా. అవసరమైతే పైసలు తీసుకొని వాళ్ళని వట్టియండి. ఓకే, అట్లా కూడా కొన్ని జాగాల్లో చేస్తున్నాం. మా వాళ్ళు పిల్లలు అందరూ అంటున్నారు పైసలు ఇచ్చేటువంటి పట్టుకొని లోపట్టేస్తామని, చాలా వేసి కొడతామని. చివరిగా ఈ నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రులకు చివరిగా మీరు ఏం సందేశం ఇస్తారు? నల్లగొండ ఉద్యమాల కిల్లా, ఖమ్మం ఉద్యమాల కిల్లా, విప్లవాల కిల్లా, వరంగల్ విప్లవాల కిల్లా. ఇక్కడ ప్రజలు, యువత చాలా చైతన్యవంతులైన వాళ్ళు. నన్ను అందరూ అంటారు అసెంబ్లీ వలగొట్టిన రోజు. నేను 1978 అసెంబ్లీ వలగొట్టాను. రాష్ట్రాలు పెట్టాలి, గురుకులాలు పెట్టాలి, స్కాలర్షిప్ ఇవ్వాలి. నీవు నల్గొండ పోరాటం. అయితే నన్ను అందరు అంటుంటారు, నేను నల్గొండ నాకు ఖమ్మం అంటారు. కాదు నాయన నాది వికారాబాద్ అని చెప్తారా. అంటే పోరాటానికి, విప్లవాలకు, ఉద్యమాలకు స్ఫూర్తి 2 జిల్లాలు. ఈ జిల్లాల ప్రజలను ఎవరు మార్చరు. పైసలు ఇస్తే చేపానికి ఇస్తారు, తీసుకుంటారు, కానీ ఓటు మాత్రం తీర్మార్ మల్లన్నకే ఇస్తారు. ఆయన విప్లవ కనిక, ఎగిరే అగ్నిజ్వాల, మండే అగ్నిగుండం ఆయన. కాబట్టి ఆయనకి వేస్తారు. థ్యాంక్ యూ అన్న.
ఇది బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య చెప్తున్నటువంటి మాట. ఎట్టి పరిస్థితుల్లో తీర్మానాలను గెలిపించుకుంటాం, పార్టీలకు అతీతంగా అందరూ బీసీలందరూ కూడా ఏకం కావాలి. బీసీలనే కాదు అన్ని కులాలకు చెందినటువంటి వాళ్ళు కూడా ఏకం కావాలి. ఎందుకంటే ఒక మంచి మనిషిని, ఒక ప్రశ్నించే గొంతుకను, తర్వాత ప్రజా యుద్ధ నౌకను గెలిపించుకుంటే 100% మంచి జరుగుతుంది. కాబట్టి చట్టసభలకు పంపించడానికి నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రులందరూ కూడా ఏకమై తీర్మానాలను గెలిపించాలని చెప్పేసి ఆర్ కృష్ణయ్య గారు అంటా ఉన్నారు.